హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈ రోజు ఒక టేస్టీ అండ్ డెలీషియస్ స్నాక్ రెసిపీ పైనాపిల్ తో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. పుల్ల పుల్లగా కారం కారంగా ఎంత బాగుంటుందో. మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా పైనాపిల్ ని తీసుకొని పైన నీట్ గా చెక్కు తీసేసుకోవాలి. ఈ పైనాపిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే క్యాలరీస్ తక్కువగా ఉండి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ సమ్మర్ లో మనం ఎక్కువగా తీసుకుంటా ఉంటే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, ఇలా పైన చెక్కు తీసేసుకున్నాక ఒకసారి నీట్ గా కడిగేసి రౌండ్ గా సర్కిల్ షేప్ లో కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడే ఫ్రై చేయడానికి బాగుంటాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ పంచదార, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, ముప్పావు టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన పీసెస్ వేసి రెండు వైపులా పట్టేలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా అన్ని కలిపేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇక్కడ నేను 5 పీసెస్ తీసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కి కొంచెం బటర్ అప్లై చేసుకోవాలి. ఇలా బటర్ అప్లై చేసిన తర్వాత ఒక్కో పీస్ ని పెట్టేసుకొని రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి రెండో వైపు టర్న్ చేసుకుంటూ దోరగా కాల్చుకోండి. చూడండి, ఇలా కాలిన తర్వాత ప్యాన్ మీద నుండి తీసేసుకోండి. తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా నోరూరించే పైనాపిల్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. మరి ఈ డెలీషియస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం సిరీస్ యమ్మీ టౌన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. కొత్త వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.